Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu, I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to discuss about a very short answer question in structure of atom. Intermediate first year or 11th class chemistry లో ఒక వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తున్నాం. ఇది ఎగ్జామ్కు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, గతంలో కూడా అడిగాడు. అదేంటో చూద్దాం. రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్బిట్ అండ్ ఆర్బిటాల్. ఆర్బిట్కి ఆర్బిటాల్కి మధ్య డిఫరెన్స్ రాయమంటున్నాడు. మనకు తెలిసిన విషయం ఏంటంటే ఆర్బిట్ అంటే ఏంటి? న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్లు రివాల్వ్ అయ్యే సర్కులర్ పాత్ను ఆర్బిట్ అంట. ఆర్బిటాల్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవుతున్నాయి కదా, ఎక్కువగా ఏ 3 డైమెన్షనల్ స్పేస్లో స్పెండ్ చేస్తాయో ఆ 3 డైమెన్షనల్ స్పేస్ను ఆర్బిటాల్ అంట. అంతేగా, మాట్లాడదాం. సో ఏ డెఫినెట్ సర్కులర్ పాత్ ఇన్ విచ్ ఎలక్ట్రాన్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్. ఆటంలో న్యూక్లియస్ అంటే మధ్యలో పాజిటివ్ ఛార్జ్, ఓకేనా? ఈ పాజిటివ్ ఛార్జ్ చుట్టూ ఎలక్ట్రాన్స్ ఇట్లా సర్కులర్ పాత్లో రివాల్వ్ అవుతుంటాయి. ఇలా సర్కులర్ పాత్లో రివాల్వ్ అవుతున్నప్పుడు ఈ డెఫినెట్ సర్కులర్ పాత్, డెఫినెట్ అంటే ఎందుకు అలా డెఫినెట్ అని అంటున్నాడు? వీటి రేడియస్ ఒక ఫిక్స్డ్ వాల్యూ, ఏ ఆర్బిట్కైనా దాని ఎనర్జీ కూడా ఒక ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది. డెఫినెట్ ఎనర్జీ, డెఫినెట్ రేడియస్, అందుకు డెఫినెట్ సర్కులర్ పాత్ అంటే వీ కెన్ డిఫైన్ దెమ్ అని. డెఫినెట్ సర్కులర్ పాత్ ఇన్ విచ్ ఎలక్ట్రాన్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్, అది ఆర్బిట్ అంటే. మరి ఆర్బిటాల్ అంటే ఎలక్ట్రాన్ చుట్టూ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్లు ఇలా తిరుగుతున్నప్పుడు ఆ 3 డైమెన్షనల్ స్పేస్లో ఎలక్ట్రాన్లు ఎక్కువగా ఎక్కడైతే స్పెండ్ చేస్తాయో, లేదా ఏ 3 డైమెన్షనల్ స్పేస్లో ఎలక్ట్రాన్ ఎక్కువగా ఫైండ్ అవుట్ చేసే పాసిబిలిటీ ఉంటుందో, ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్ ఈజ్ మ్యాక్సిమం, ఈజ్ కాల్డ్ ఆర్బిటాల్. So it is the 3-dimensional space around the nucleus where the electron spends more is called orbital. మరి ఆర్బిట్కి ఏమైనా షేప్ ఏమైనా ఉంటుందా అంటే సర్కులర్ షేప్ తప్ప ఏముండదు. అంటే ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్, జెడ్ డైరెక్షన్ ఇలా ఉంటుంది. హ్యావింగ్ నో డైరెక్షనల్, డు నాట్ హ్యావ్ డైరెక్షనల్ క్యారెక్టరిస్టిక్స్. పర్టికులర్ డైరెక్షనల్ క్యారెక్టరిస్టిక్స్ అనేటివి ఏమీ ఉండవు, జస్ట్ సర్కిల్ అంతే. అదే ఆర్బిటాల్ చూస్తే ఎస్ ఆర్బిటాల్ ఎలా ఉంటుంది? ఇలా స్పెరికల్ షేప్లో ఉంటుంది ఎస్ ఆర్బిటాల్, ఓకేనా? స్పెరికల్ అంటాం. మరి పి ఆర్బిటాల్ డంబెల్, డి ఆర్బిటాల్ డబుల్ డంబెల్, ఓకేనా? ఇలా ఎస్ ఆర్బిటాల్ను పక్కన పెట్టేస్తే పి, డి, ఎఫ్ మిగిలిన వాటన్నింటికీ డెఫినెట్ డైరెక్షనల్ ప్రాపర్టీస్ ఉంటాయి. పిలో పిఎక్స్ అంటే లోబ్స్ ఓరియంట్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్, ఓకేనా? పివై అంటే లోబ్స్ ఓరియంట్ అలాంగ్ వై డైరెక్షన్, ఓకేనా? పిజెడ్ అంటే లోబ్స్ ఓరియంట్ అలాంగ్ జెడ్ డైరెక్షన్. అంటే ఎక్స్, వై, జెడ్ డైరెక్షన్లో అవి ఓరియంట్ అయి ఉండే దాన్ని బట్టి ఇది పిఎక్స్ ఆర్బిటాలా, పివైయా, పిజెడ్ చెప్తాం. అంటే పి, డి వాటికి డైరెక్షనల్ ప్రాపర్టీస్ ఉంటాయి, బట్ ఎస్ మాత్రం స్పెరికల్, ఏముండదు. అన్ని డైరెక్షన్స్లో ఎలక్ట్రాన్ ఫైండింగ్ పాసిబిలిటీ అనేది దానికి సేమ్ ఉంటుంది, ఒక పర్టికులర్ డిస్టెన్స్లో ఎక్స్, వై, జెడ్. కాబట్టి ఏమని చెప్తామంటే నాన్ డైరెక్షనల్ అని చెప్పచ్చు, అది విషయం. ఆల్ ఆర్బిటల్స్ ఆర్ సర్కులర్, అన్ని సర్కులర్లో ఉంటాయి. బట్ ఇక్కడ ఆర్బిట్, అన్ని ఆర్బిట్స్, ఫస్ట్ ఆర్బిట్, సెకండ్, థర్డ్, ఏ ఆర్బిట్ అయినా సర్కులర్. అదే ఆర్బిటాల్కి వస్తే ఆర్బిటల్స్ హ్యావ్ డెఫినెట్ షేప్స్. ఇప్పుడే చెప్పాం, ఎస్ స్పెరికల్, పి డంబెల్, డి డబుల్ డంబెల్ అని. తర్వాత ఒక ఆర్బిట్ తీసుకో, ఫస్ట్ ఆర్బిట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఏదైనా కానీ మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి అంటే 2n². ఇక్కడ ఎన్ ఎవరు? ఆర్బిట్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆర్బిట్ తీసుకున్నావు అనుకో, ఫస్ట్ ఆర్బిట్ అంటే ఎన్ వాల్యూ 1 వేయాలి ఇక్కడ. సో 1² × 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సపోజ్ నువ్వు సెకండ్ ఆర్బిట్ తీసుకున్నావు అనుకో, 2 × 2² అంటే 4, 4 2s 8 ఎలక్ట్రాన్స్, ఓకేనా? థర్డ్ ఆర్బిట్ తీసుకున్నావు అనుకో, 2 × 3², 3 3s are 9, 9 2s are 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. లైక్ దిస్ ఈ ఫార్ములా యూజ్ చేసుకొని ఒక ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయో మెజర్ చేయొచ్చు. మరి ఆర్బిటాల్లో మ్యాక్సిమం ఎన్ని ఉంటాయి? ఏదైనా తీసుకో, ఎస్ ఆర్బిటాల్, పిలో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి, పిఎక్స్, పివై, పిజెడ్. మ్యాక్సిమం ఎన్ని ఉంటాయి? ఎస్లో 2 పడతాయి అంతే, పౌలి ప్రిన్సిపల్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫర్ అటామిక్ ఆర్బిటల్స్ ఆర్ 2. పిఎక్స్, పివై, పిజెడ్
సో ఏదైనా తీసుకో, పిఎక్స్ అయినా సెలెక్ట్ చేసుకో, పివై అయినా సెలెక్ట్ చేసుకో, పిజెడ్ అయినా సెలెక్ట్ చేసుకో. ఎనీ వన్ ఆర్బిటాల్ maximum number of electrons accommodate in that orbital are 2 only. Okay na? Adi vishayam. So these are the 4 differences between orbit and orbital. Hope you understand. Keep watching for more videos. Thank you.